నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు బిగ్ డిబేట్. ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ పొలిటికల్ హీట్ అయితే పెరిగింది. ఇక రాజకీయ పార్టీ నేతల మాటలు మంటలు పుట్టిస్తున్నాయి. ఇక మనం చూసాం, ముఖ్యమంత్రి ఇక ఆయన మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనే జిల్లాల పర్యటన చేస్తున్నారు, సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. సో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కేసీఆర్కు నోటీసులు పంపించినప్పుడు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు, ఒక జాతిపితకు మీరు నోటీసులు పంపిస్తున్నారా? ఈరోజు ఆత్మగౌరవం అంటే కేసీఆర్కు నోటీసులు పంపించడం అంటే తెలంగాణ ఆత్మగౌరవం టచ్ చేసినట్టే అని చెప్పేసి పదే పదే బీఆర్ఎస్ నేతలు చెప్పడం, జాతిపిత మీరు అనేది. సో ఈ జాతిపిత ఎవరు అనే దానిపైన నిన్న ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడుతూ అసలు జాతిపిత ఎవరు? కేసీఆర్ ఆ జాతిపిత అంటే ప్రొఫెసర్ జయశంకర్, లేదు అంటే ఈరోజు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ జాతిపిత అంటారు తప్ప ఇలా భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉంటే వినేవాళ్ళని ఏ రకంగా జాతిపిత అంటారు? ఇంకా మరికొన్ని కామెంట్స్ కూడా చేశారు. సో దీనిపైన ఇటు బీఆర్ఎస్ పార్టీపై నేతలు కూడా తీవ్రస్థాయిలో ముఖ్యమంత్రి విమర్శలు చేశారు. అదేంది, విదేశాలకు వెళ్ళి హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి ఆయన మంచి మాటలు మాట్లాడతారు, నేర్చుకుని వస్తారనుకున్నాం, కానీ ఇంత అసభ్యకరమైన పదాజాలం ఇంకా వాడటము కరెక్ట్ కాదు. ఈరోజు కేసీఆర్ తెలంగాణ తీసుకురాకుంటే మీరు ముఖ్యమంత్రి అయ్యేవారా అనేది ఈరోజు వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అదేవిధంగా చావంచులకు వెళ్ళి ఈరోజు తెలంగాణ కోసం ఆయన కేసీఆర్ చావంచులకు వెళ్ళి ఈరోజు తెలంగాణ సాధించిన వ్యక్తి కాబట్టి ఆయన జాతిపిత అనేది ఈరోజు బీఆర్ఎస్ నేతలు చెప్తూ ఉన్నారు. ఏనాడైనా రేవంత్ రెడ్డి మీరు జై తెలంగాణ అన్నారు. ఈ రకమైన కామెంట్స్ అయితే రోజు రోజుకు మాట్లాడుతున్నారు. నిజంగా మరి కేసీఆర్ని జాతిపిత అన్నలేమా? ఎందుకు అంటే ఆయన తెలంగాణ తెచ్చిన వ్యక్తిలో ఈరోజు కీలక భూమిక పోషించిన వ్యక్తి కేసీఆర్ కాదా? మరి ముఖ్యమంత్రి ఎందుకు ఆ స్థాయిలో విమర్శలు చేయాల్సి వచ్చింది? సరే, మరి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది? నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా వచ్చారు, ఆయన మహబూబ్నగర్లో మాట్లాడారు. ఈ తెలంగాణ ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్ పైన ఆయన విమర్శలు చేశారు. అదేవిధంగా గత బీఆర్ఎస్ పాలన పైన కూడా విమర్శలు చేశారు. సో ఈ రెండు పాలనలు చూశారు కాబట్టి ఖచ్చితంగా బీజేపీని గెలిపించాలి ఈ మున్సిపల్ ఎన్నికల్లో అనేది కూడా ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షులు మాట్లాడారు. సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు ఎంతవరకు కరెక్ట్ ఉందని. సో మనతో పాల్గొంటున్నారు డిస్కషన్లో టీసాట్ సీఈఓ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లా యాదవ్ గారు ఉన్నారు. అదేవిధంగా ఇటు బీజేపీ నుంచి సీనియర్ నాయకులు వెంకరెడ్డి గారు, ఇక రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు విజయ్ గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా మళ్ళా మీ దగ్గరికి వద్దాం. చూసాం కదా, ముఖ్యమంత్రి మాట్లాడారు, మీరేమో పదే పదే జాతిపితకు నోటీసులు ఇవ్వడం ఏంటి? అసలు తెలంగాణ సమాజం అసలు ఒక సెంటిమెంట్ను టచ్ చేసినట్టుంది, ఈ రకమైన కామెంట్స్ వచ్చాయి. జాతిపిత ఎవరు అనే దానిపైన ఒకసారి ముఖ్యమంత్రి గారి కామెంట్స్ ఒక్కసారి విందాం ప్లీజ్. ఒకసారి పీసీఆర్, ఒకసారి ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ప్లీజ్. వణికిరా నువ్వు జాతిపితవు? ఎవడు నీ జాతి? వినోదరావు నీ జాత? ఎర్రబల్లి దయాకరావు నీ జాత? కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత? లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత? నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూరుకు నీ జాతితో ఏం పని? నీ జాతి ఏంది? నీ నీతి ఏంది? చూసాం కదా మల్లన్న గారు చూశారు కదా, ఏం చెప్తారు ముఖ్యమంత్రి గారి కామెంట్స్ పైన? రాజేష్ గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఎస్, అవునా? ఓకే, ఒకసారి పీసీఆర్ చెక్ చేయండి. విన్నారు కదా ముఖ్యమంత్రి గారి కామెంట్స్, జాతిపిత దానిపైన కేసీఆర్ పైన ఏ రకమైన కామెంట్ చేశారని. వీఆర్ నాట్ గెటింగ్ యువర్ వాయిస్ ప్రాపర్లీ. ఎస్, చెక్ చేద్దాం ఒకసారి. ఎస్, ఒక వెంకరెడ్డి గారు, నా వాడి వినపడట్లేదా? రైట్, చూస్తున్నాగా ఒక్కసారి ముఖ్యమంత్రి గారి లైవ్ తీసుకుని. ఉద్యోగి నౌకరికి పోకపోతే జీతం కట్ చేస్తలేరా? మరి ఇవాళ కేసీఆర్కి ఏం కట్ చేయాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాడు, ఒక్కరోజు కూడా ఒక మంచి మాట మాట్లాడాడు. వస్తే ఏదో ఒకటి శాపనార్థాలు పెట్టిపోతాడు. 40 ఏళ్ళ అనుభవం అంటాడు. నీ అనుభవం అంతా మమ్మల్ని శాపనార్థాలు పెట్టడానికేనా? ఇది తెలంగాణ సమాజానికి ఏమన్నా మంచిగా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే ఇవాళ వాళ్ళందరూ కట్టగట్టుకొని మన మీద విషం జుమ్ముతున్నారు. ఓ రోజు తండ్రి, ఓ రోజు కొడుకు, ఓ రోజు అల్లుడు, ఓ రోజు బిడ్డ, ఓ రోజు సటకుని కొడుకు. ఇక సటకుని కొడుకు నుంచి చెప్పాలంటే మిడ్మానేర్ ఉందనే ఉంది కాడ రవీందర్ అని ఆ ఊర్లో కొట్లాడినోడు ఉన్నాడు. చివరికి మిడ్మానేర్ల పట్టాలు కూడా వదలలేదయా. రాష్ట్రాన్ని దోసుకున్నదే కాదు, మిడ్మానేర్ల పేదోళ్ళకి ఇచ్చే ఇండ్ల పట్టాలు కూడా సడ్డకుని కొడుకు ఇవ్వలే. ఆ సడ్డకు కూడా ఈడ ఇసుక దందాలు ఎట్లా చేసిండో మీకు అందరికీ తెలిసి, చొప్పదండోళ్ళు అందరు తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఏదన్నా వదిలినరా, గాలి వదలలే, నీరు వదలలే, ఇసుక వదలే, రోడ్డు వదలలే, కంకర వదలలే. రాష్ట్రాన్ని మొత్తం గుల్ల చేసి ఇవాళ దోపిడీకి పాల్పడి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని వస్తారు. అందుకే ఇవాళ మిత్రులారా, మున్సిపల్ ఎన్నికలు ముఖ్యమంత్రిని కాదు, మున్సిపల్ మంత్రిని కూడా నేనే
రెండేళ్లలో రాష్ట్రంలో ఉండే 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు 123 మున్సిపాలిటీలకు 17,442 కోట్ల రూపాయలు ఈ రెండేళ్లలో ఖర్చు పెట్టినాం. ఇవాళ ఉత్త కరీంనగర్ జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలు మొత్తానికి కలిపి 15 ఉంటే 2 కార్పొరేషన్లు 13 మున్సిపాలిటీలు ఉంటే దాదాపుగా 2,778 కోట్ల రూపాయలు ఈ మున్సిపాలిటీలకు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క దాని లెక్కలు కూడా ఈరోజు మన వాళ్ళు నాకు అందించారు. రామగుండానికి 586 కోట్లు ఇచ్చారు. ఉత్త కరీంనగర్కే 1,489 కోట్ల రూపాయలు. రైట్, చూసాం కదా ముఖ్యమంత్రి గారి కామెంట్స్. మరి ఈ జాతిపిత ఏ రకంగా జాతిపిత అవుతారు? ఎందుకంటే ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్లోనే అందరు ఫోన్లు వినడం కావచ్చు, అదేవిధంగా ప్రజా ఆస్తి అంతా కూడా అంటే ఈ తెలంగాణ ఆస్తి అంతా కూడా దోచుకున్నారు, ఈ రకమైన కొన్ని కామెంట్ చేశారు. కొన్ని అంటే మాజీ ముఖ్యమంత్రి వయసురీత్యాను చూడకుండా ఈరోజు ముఖ్యమంత్రి ఈ రకమైన కామెంట్ చేయడం కరెక్ట్ కాదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో ఎంతవరకు కరెక్ట్ అనేది చూద్దాం. మల్లనాథ్ గారు వినపడుతుందా? మల్లా గారు, మల్లనా ఆడియో వినపడుతుందా? వినపడుతుంది. ఫ్రీజ్ అయినట్టుంది మల్లన్నది. వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పండి. రాజేష్ గారు, ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి పైన చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వయసు రీత్యా ఆయన తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడు, అలాంటి వ్యక్తిని జాతిపిత అంటే తప్పే ఉంది, ఆ రకంగా ఆయన దొంగ లంగ ఇంకా ఏవో కామెంట్ చేశారు. అది ఎంతవరకు కరెక్టు అనేది ఈరోజు వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ వెళ్ళారు, మంచి నేర్చుకొని వస్తాడు అనుకున్నాం, కానీ ఈ రకమైన సమాజం సిగ్గుపడే విధంగా కామెంట్ చేస్తున్నారు అనేది ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారండి. ఒకటి, ముఖ్యమంత్రి గారు మాట్లాడిన అంశాలను మనము నిశ్చితంగా పరిశీలిస్తే, ఒకటి వినపడుతుందా అండి? వినపడుతుంది, మాట్లాడండి ప్లీజ్. పరిశీలిస్తే ఇప్పుడు వాళ్ళు ఏదో ప్రొజెక్ట్ చేసుకోవాలి, పార్టీ తరఫున కేసీఆర్ ప్రొజెక్ట్ చేసుకోవాలి, జాతిపిత అని మేము ఇంకెవరు లేరు జాతిపిత అని ప్రొజెక్ట్ చేసుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నాం. అసలు జాతిపిత అంటే హలో వాయిస్ వస్తుంది చూడు, రేవంత్ రెడ్డి మ్యూట్ చేయండి ప్లీజ్, మాట్లాడండి. జాతిపిత అంటే ఎవరిని అంటారు, ఎలా అంటారు, ఎందుకు అంటారు అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే జాతిపితలు ఆస్తులు సంపాదించుకోరు, తప్పులు చేయరు. సో ఈ అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు మాట్లాడింది. ఇలా మహాత్మా గాంధీని ఇలా దేశంలో మనం జాతిపిత అని పిలుస్తున్నాము. ఎందుకు పిలుస్తున్నాము? మహాత్మా గాంధీ యొక్క త్యాగం తెలుసు అందరికీ. ఆయన దేశ స్వతంత్రం కోసం దాదాపు 12 ఏళ్ళు జైల్లో ఉన్నారు, ఉద్యమం నడిపిండు. సో ఆయనకి ఏం ఆస్తులు కూడబెట్టుకోలేదే, ఏం కేసులు లేవే, అంటే ఇట్లాంటి అవినీతి కేసులు లేవే, ఏమైనా ఉద్యమంలో ఉన్న కేసులు తప్ప వేరే ఇంకేం లేవు. కాబట్టి నేనేమంటే జాతిపిత అనే దానికి అర్హత ఉండాలి. అవును వేణుగోపాల్ రెడ్డి గారు, ఇప్పుడు వేణుగోపాల్ ఒక విషయం చెప్పండి, మీరు అవునన్నా కాదన్నా తెలంగాణ సమాధానం చెప్పాలి కదా. జయశంకర్ గారు జాతిపిత, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని మనం పిలుచుకోవాలి అట్లా. కానీ ఇలా కేసీఆర్ గారు ఉద్యమానికి సంబంధించి తన సొంతగా పార్టీ పెట్టుకున్నాడు, పార్టీ పెట్టి తన పార్టీని అభివృద్ధి చేసుకున్నాడు. అన్ని రాజకీయ పార్టీల లాగానే ఆయన ఒక రాజకీయ పార్టీగా పనిచేసిండు తెలంగాణలో. తెలంగాణ పేరుతో తెలంగాణ రాజకీయ పార్టీగా పనిచేసారు. చేయలేదంటే ఒక రాజకీయ పార్టీగా పనిచేసారు. సో ఇందులో అన్ని రాజకీయ పార్టీలు భాగస్వామ్యమైనవి. అందరూ రాష్ట్ర ప్రజలందరూ భాగస్వామ్యమయ్యారు. ఉద్యోగస్తులు భాగస్వామ్యమయ్యారు, రైతులు భాగస్వామ్యమయ్యారు, యువకులు భాగస్వామ్యమయ్యారు, యూనివర్సిటీ విద్యార్థులు భాగస్వామ్యమయ్యారు. సో వీళ్ళందరూ కలిసితే, అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసి పోరాడితే ఆనాటి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి సోనియా గాంధీ గారిని మెప్పించి తెలంగాణ తెచ్చుకోవాలి. కానీ వేణుగోపాల్ రెడ్డి గారు, ఇక్కడ నేను ఒక పాయింట్ అడతా. వేణుగోపాల్ రెడ్డి గారు నా ఆడియో వినపడుతుందా? వినపడుతుందండి. నేనేమంటున్నా, ఈరోజు మీరు అన్నట్లు ఇటు యూనివర్సిటీ కావచ్చు, ఉద్యమ నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ కలుస్తూనే తెలంగాణ వచ్చింది అంటున్నారు. కానీ అందరినీ కలుపుకొని వెళ్ళడంలో కేసీఆర్ ముందున్నారు కదా. మాట్లాడిన అంశాల్లో ఎలా ఫోన్ ట్యాపింగ్ ఉద్దేశించి ఇట్లాంటి పనులు అక్రమమైన పనులు ఇవి సక్రమమైన చెప్పగలుగుతారా మీరు? రాజేష్ గారు చెప్పండి. మంది ఫోన్లు వినడం సక్రమమైన పని? ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ జరుగుతుందండి? దేశ భద్రత కోసం
దేశ రక్షణ కోసం ఇట్లాంటి అంశాలకు జరుగుతుంది. ఎవరు చిన్న చిన్న పార్టీ నాయకులను, ఎమ్మెల్యేలను, మంత్రులను, లేకుంటే కార్యకర్తలు అంటే మండల స్థాయి కార్యకర్తల మీదుగా ఫోన్ ట్యాపింగ్ చేసి కుటుంబ సభ్యులవి అవన్నీ ఆరోపణలండి. మీరు అదే నిర్ధారణ కాలే కదా ఇప్పుడు. వాళ్ళందరూ ఇట్లాంటి ఫోన్లు ఇట్లాంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళు జాతిపిత ఎట్లయితారు? కాదు, కొద్దిగా ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు జాతిపిత ఎట్లయితారు? అంటే తెలంగాణ తేవడంలో కేసీఆర్ పాత్ర లేదంటావా? అన్నిని క్రోడీకరించి ఉద్దేశించి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇందులో నేను తప్పేం మాట్లాడలేదు. మీరు అనుకుంటారంటే జాతిపిత ఎవరికంటే తప్ప, మీరు ఎట్లయితారంటే తప్ప, ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు జాతిపిత అంటే తప్ప, దొంగలకు జాతిపిత అంటే తప్ప, ఇట్లాంటి వాళ్ళకి కాదు ఇట్లాంటి వాళ్ళకు జాతిపిత అంటారు అని చెప్పి అన్నారు. ఈ విధంగా కోడ్ చేసి అన్నారు తప్ప ఇలా వ్యక్తిగత అంశాలు ఎవరికి లేవు, రేవంత్ రెడ్డి గారికి లేవు. వ్యక్తిగత కక్ష కేసీఆర్ గారి పైన పని లేదు. నిజంగా ఇవాళ వ్యక్తిగతంగా కక్ష పెంచుకొని చేస్తే వీళ్ళందరూ వాస్తవానికి జైల్లో ఉండరు. ఒక చట్ట ప్రకారం విచారణ జరుగుతున్నాయి, కక్షపూర్తిగా చేయట్లేదు. చట్ట ప్రకారం విచారణ జరుగుతున్నాయి. విచారణ ఏం తెలుస్తాయి, చట్టం ఏం తెలుస్తుంది, దాని ఆధారంగా వాళ్ళ పైన చర్యలు ఉంటాయి తప్ప ఇలా మొత్తం అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఇలా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఆస్తులు కూడా పెట్టుకున్న వాళ్ళు, ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు, మనం జాతి పిత ఇది ఎట్లా అంటామనే సందర్భానుసారంగా అన్నారు తప్ప ఇలా ఏది దురుద్దేశం లేదు. కాదు వేణుగోపాల్ రెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు నేను ఒక పాయింట్ అడుగుతా. చెప్పండి. తెలంగాణ రావడంలో మీరు చెప్పిన వర్గాలు కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, వీళ్ళందరూ కలుపుకోవడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యాడా లేదా? ఈరోజు తెలంగాణ కోసం కేసీఆర్ నిరాదీక్ష చేసింది వాస్తవం కాదా? ఆందోళనలు, ఉద్యమాలు, కేసులు ఎదుర్కోవడం, ఆందోళనల నుంచి మాటలు, తిట్లు, కేసీఆర్ ఎప్పుడు చనిపోతే ఈ రకమైన కామెంట్ చూసాం కదా. వీళ్ళందరినీ కలుపుకొని తెలంగాణ తీసుకురావడంలో అయితే కేసీఆర్ ముందున్నారు కదా. నేనేమంటా సార్ రాజేష్ గారు, నేను మీకు పదే పదే చెప్పిన, అందరూ భాగస్వామ్యమయ్యారు. తన రాజకీయ పార్టీని, ఒక రాజకీయ పార్టీని నడిపారు. తెలంగాణ రాజకీయ పార్టీ నడిపారు, రీజనల్ పార్టీ నడిపారు, ప్రాంతీయ పార్టీ నడిపారు. కాబట్టి తాను తెలంగాణకు సంబంధించిన ఒక రాజకీయ పార్టీని డెవలప్ చేసుకున్నాడు. తప్పేం లేదు. మేము అందరూ ఆయన పార్టీని ఆయన డెవలప్ చేసుకున్నాడు, తప్పు లేదు. దాన్ని మేమేమి తప్పు పట్టట్లేదు. సో అందరూ భాగస్వామ్యం. ఆ రోజు అందరూ సహకరించారు. కాంగ్రెస్ పార్టీ కూడా అది చేసిన నిరాహార దీక్షకైనా ఇవన్నీ అన్నిటికైనా కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆయన తెలంగాణలో రాజకీయ పార్టీని సహకరించినాయి. అందరు సహకరించి అందరు కోరుకోరు కోఆర్డినేషన్ చేసుకున్నారు. ఆ రోజు కేసీఆర్ ఆ రకంగా కోఆర్డినేషన్ చేయకుండా ఎవరు వాళ్ళు చేసుకుంటే ఈ అంశం ఇట్లా రాకపోవు. అందరూ కలిసి మనం తెలంగాణ తెచ్చుకోవాలి. అందరూ ఒక రాజకీయ పార్టీగా ఆయన తెలంగాణకు సంబంధించిన రాజకీయ పార్టీగా పెట్టుకోరు. అంత మాత్రం మనం తీసేయాల్సిన అవసరం లేదు. మనం అందరం కలిసే పని చేయాలని చెప్పి ఆ రోజు ఉన్న పరిస్థితిలో అందరూ కలిసి పని చేసుకున్నారు. సో అందరూ భాగస్వామ్యమయ్యారు. విద్యార్థులు అందరూ మళ్ళీ మొత్తం అంత రాష్ట్రంలో ఉన్న సకల జనులు అందరూ ఏకమయ్యారు. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఏకమైనవి కాబట్టి తెలంగాణ సాధించుకున్నాం. సో ఎవరి పాత్ర వారి ఉన్నది. నేను కాలేనట్లేదు. కేసీఆర్ గారి పాత్ర కేసీఆర్ గారికి ఉన్నది, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కున్నది, బీజేపీ పాత్ర బీజేపీకి ఉన్నది, ఆయన తెలంగాణలో ఉన్న పాత్ర టీడీపీకి ఉన్నది, అన్ని రాజకీయ పార్టీలకు ఉన్నది. సో ప్రాంతాల వారి విడిపోవచ్చు. ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీకి పాత్రలు ఉన్నాయి. ఒక నిమిషం నేనేమన్నంటే తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత 10 సంవత్సరాలు అయిన తర్వాత ఇలా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కానీ, అప్పులకు సంబంధించింది కానీ, ఆస్తులకు సంబంధించి కానీ, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కానీ అనేక అంశాలు, విద్యుత్ కొనుగోళ్లలో కానీ, కాళేశ్వరంకి సంబంధించి కానీ ఇవన్నీ కూడా పేర్కొనిపోయినవి. ఇవన్నీ అవినీతిమయమైనవి. ఫోన్ ట్యాపింగ్ ఏందండి? మనుషులను బతకడియరా? మళ్ళీ కూడా ఫోన్ ట్యాపింగ్ అయింది. రైట్ ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ ఫోన్ ట్యాపింగ్ అయింది. ఏం లేదు. వేణుగోపాల్ రెడ్డి ఒక్క నిమిషం ప్లీజ్. విజయ్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్ ఫోన్ ట్యాపింగ్ అయింది. ఒక్క నిమిషం ఉండండి మీరు. ఒక్క నిమిషం ప్లీజ్ మీరు ఉండండి ప్లీజ్. ఒక్క నిమిషం ప్లీజ్. వేణుగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి. విజయ్ గారు నా ఆడియో వినపడుతుందా? అండి ఇంత అక్రమమా? ఒక్క నిమిషం ప్లీజ్. కుటుంబ సభ్యులు అరే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అయినాయి. కవిత గారు కూడా నాకు ఫోన్ ట్యాపింగ్ చేసి చర్యలు తీసుకోవాలి. సరే అవన్నీ ఆరోపణలు కానీ విజయ్ గారు నా ఆడియో వినపడుతుందా మీకు? ఒక్క నిమిషం వేణు. ఆ రోజు ఉద్యమ సమయంలో మీరు కూడా ఉన్నారు. ఉద్యమ సమయం ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్ వేణు దయచేసి ఒక్క నిమిషం ప్లీజ్. ఒక్క నిమిషం వేణుగోపాల్ రెడ్డి గారు ప్లీజ్. ఆ రోజు ఉద్యమ సమయంలో
విజయ్ గారు మీరు కూడా ఉన్నారు, ఒక మీడియా ఛానల్లో పనిచేశారు. కేసీఆర్ పాత్ర ఏం లేదా? ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాంట్లో ఎంతవరకు కరెక్ట్ ఉందంటారు? కేసీఆర్ అసలు జాతిపిత ఏ రకంగా అవుతారు అని అంటారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాంట్లో ఏ మాత్రం వాస్తవం లేదు. ఒక దురదృష్టకరం. ఎట్లాంటి దురదృష్టకరం అంటే తెలంగాణ ఉద్యమానికి కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాజకీయంగా దేశంలో నిలబడుతుంటే 50 లక్షలు తీసుకుపోయి రెడ్ హ్యాండెడ్గా దొరికి తెలంగాణని అస్థిరపరచడానికి చేసిన కుట్రలో భాగస్వామైన వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం ఎంత దురదృష్టకరం. తెలంగాణ సమాజమే అవమానకరం. తెలంగాణ సమాజం దయచేసి ఒక్క నిమిషం మీరు వినాలి ప్లీజ్. అవమానకరం. తెలంగాణ సమాజం అవమానకరం. ఆ బూతులు కేసీఆర్ ని జాతిపిత అని కేసీఆర్ చెప్పుకోలే. కేసీఆర్ ఏం చెప్పుకోలే. తెలంగాణ ప్రజల బాహుల్యం పార్టీయో ఆ పార్టీ చెప్పుకోనో ఆ పార్టీ అఫీషియల్ గా అనౌన్స్ చేసో ఇంకేం చేయట్లే. తెలంగాణ జనబాహుల్యంకి వెళ్ళి వస్తున్నటువంటి మాట. ఇంకొకటి, తెలంగాణ జాతి విముక్తికి ప్రపంచంలో మహాత్మా గాంధీ కావచ్చు, నెల్సన్ మండేలా కావచ్చు, చెగువేరా కావచ్చు, మావో కావచ్చు, ఏ పద్ధతులు అయితే అనుసరించారో ఈ అన్ని పద్ధతులు ఒక తెలంగాణకు ఉద్యమ సమయంలో అనుసరించాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఒక్క పాయింట్ ఇక్కడ విజయ్ గారు మనం చర్చించుకుందాం. విజయ్ గారు ఒక్క పాయింట్ ఇక్కడ ప్లీజ్ ఒక్కటి నేను అడుగుతాను. సరే మీరు అన్నట్లే కేసీఆర్ ఈరోజు తెలంగాణ కోసం పోరాటం చేశారు, ఆయన జాతిపిత అంటారు. కానీ ఇక్కడ ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్పారు కదా, భార్యాభర్తలు మాట్లాడితే ఫోన్లు విన్నారు, ఎక్కడ జాతిపిత అవుతాడు? మీరు ఏదైతే స్కీమ్ ప్రతి దాంట్లో స్కాములు ఉన్నాయి, ఈ రకంగా మీరంతా తెలంగాణ దోచుకున్నారు, ఎక్కడ జాతిపిత అవుతారని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు కదా. ఇది కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయమే కదా. ఒక జాతిపిత అంటే ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటారు అనేది కూడా చెప్పారు. జాతిపిత అంటే ఇప్పుడు చెప్పినాం కదా, ఒక జాతి నెల్సన్ మండేలా, మావో, మహాత్మా గాంధీ ఏ చేశారు, వీళ్ళందరి మీద ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక్కటి నిరూపించిరా. ఒక్కటంటే నువ్వు తెలంగాణ నువ్వు గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ట్యాపింగ్ అన్నారు. ట్యాపింగ్ ఎవరిదన్నా ఇంతవరకు చెప్పిర్రా? పోలీసు వాళ్ళు ఏమో చేస్తారు. కవిత గారు చెప్తారు కదా సార్. కవిత చెప్పుడు కాదండి, నిరూపించిర్రా. ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలంగాణ అస్తిత్వం, ఈయన దొంగ దొరికిండు, రెడ్ హ్యాండెడ్ గా దొరికింది ఫోన్ ట్యాపింగ్. అదే తెలంగాణ భద్రత. తెలంగాణ వచ్చుడు ఎంతో సంతోషమో. ఇక్కడ నుంచి చంద్రబాబుని తరిమి కొట్టడం కూడా అంతకంటే ఎక్కువ. ఆ తెలంగాణ తరిమి కొట్టడం ట్యాపింగ్ ఉపయోగపడ్డది. ఈయన అది కక్ష పెట్టుకొని దొంగ దొరికిండని ఆ కక్ష పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ పబ్లిక్ ఇష్యూ నానండి. కోమటిరెడ్డి వెంకరెడ్డిది, ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయ్ గారు ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటూ నువ్వు ప్రజల ఇష్యూ అంటే ఇది మాట్లాడు, రైతు బంధు మాట్లాడు, ఇవి మాట్లాడి ఓట్లు అడగాలి. నువ్వు దొరికిన ఫోన్ ట్యాపింగ్ దారినే తెలంగాణ రాజకీయ అస్థిరతను కుట్ర చేసి చంద్రబాబు సంఖలో చేసినావు. ఇప్పుడు కూడా చంద్రబాబు సంఖలోనే ఉండి ఇప్పుడు తెలంగాణకు అన్యాయం చేస్తున్నావు. తెలంగాణ కుట్రమైనటువంటిది ఉన్నాడండి. చంద్రబాబు బూతులే మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి బూతులే మాట్లాడుతున్నాడు. ఈ రకమైనటువంటిది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సినటువంటి మాటలు మాట్లాడటం లేదు. కానీ విజయ్ గారు ఒక పాయింట్ ఇక్కడ మీరు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇది ప్రజలకు అవసరం ఉన్నారు కానీ నిజంగా ప్రజలకు అవసరం అండి. ఎందుకు నేను అవసరం అనేది చెప్పేదినండి. ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ అనేది ఏ విషయంలో చేస్తారో తెలుసు, కానీ ఇక్కడ అంత మిస్యూజ్ అయింది కదా. మీరు చేసిన ఫోన్ ట్యాపింగ్ అనేది మిస్యూజ్ అయింది, ప్రతి ఒక్కరిని బ్లాక్ మెయిల్ చేశారు అనేది ఒక ఆరోపణ. చట్టమే సవరించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, టెలిగ్రాఫ్ చట్టం. ఎందుకంటే చట్టం ఉన్నా ఏ గవర్నమెంట్ ఆవుతలేదు. ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వరకు ప్రతి ప్రభుత్వం ఫోన్లు ట్యాపింగ్ చేస్తుంది. ఇంకొకటి కూడా ఫోన్ ట్యాపింగ్ అవునండి, ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది కానీ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సింది ప్రతిపక్షాల మీద కాదు కదా, ప్రభుత్వాలకు అవసరమే. లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఇట్లాంటి దానికి పైసలు ఇచ్చి ఊకనే కొంటారు. 50 లక్షలు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ తోటే కదా దొరికింది. 50 లక్షలతోటి 50 లక్షలు ఎందుకు ఆకక్ష కదా మెయిన్. ఫోన్ ట్యాపింగ్ అనేది ముందుకు ఎందుకు వచ్చిందండి? పోలీసు వాళ్ళు ఇన్ని విచారణ చేసింది ఒక్క మాట చెప్పిరా?
గారు దయచేసి ఒకటి నేను విజయ్ గారు ప్లీజ్ ఒక నిమిషం నేను ఫోన్ ట్యాప్ అంటే చెప్పడం మానుకోవాలి, బూతులు మాట్లాడుకోవాలి. ఇంకొక సంఘటన నిన్న చెప్తా, రావినారాయణ రెడ్డికి సంబంధించినటువంటి దాంట్లోనే బూతులు మాట్లాడినటువంటి రావినారాయణ రెడ్డి తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి, అంత పెద్ద నాయకుడు. ప్లస్ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అవార్డు ఇస్తున్నటువంటి కార్యక్రమం. నువ్వు నెక్స్ట్ కేసీఆర్ గారు నెక్స్ట్ తెలంగాణ భౌగోళిక తెలంగాణ రావడానికి నాయకత్వం వహించినటువంటి నాయకుడు. అక్కడ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటను కూడా గౌరవించకుండా విజయ్ గారు ఒక నిమిషం విజయ్ గారు దయచేసి ఒక నిమిషం ప్లీజ్ విజయ్ గారు మళ్ళీ మీ దగ్గర ఒకసారి వెంకరెడ్డి గారు వెంకరెడ్డి గారు అంటే నేను వీళ్ళిద్దరిని ఎందుకు నేను విజయ్ మన వేణు గారు మాట్లాడే విజయ్ ప్లీజ్ ఒక నిమిషం ప్లీజ్ విజయ్ గారు ఒక నిమిషం అండి ఒక నిమిషం విజయ్ గారు ప్లీజ్ ఒక నిమిషం తెలంగాణ ప్లీజ్ విజయ్ గారు ఒక నిమిషం తెలంగాణ విషయంలో ఎంత మాట్లాడో చంద్రబాబుకి ఎంత ఒక నిమిషం పదే చంద్రబాబు టాపిక్ ఎందుకు కానీ నేను వేణు మాట్లాడిన తర్వాత విజయ్ గారిని ఎందుకు మాట్లాడానంటే ఉద్యమ సమయంలో వీళ్ళందరూ ఉన్నారండి, నేను నాతో పాటు ఉన్నాం కాబట్టి ఇందులో ఏది వాస్తవం అనేది నేను విజయ్ గారు ఇచ్చాను. వెంకరెడ్డి గారు ఏంటి జాతిపిత గోళ ఏంది, జాతిపిత అంశాన్ని ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా మాట్లాడినట్టే ఉన్నాడు. ఏంది కేసీఆర్ని మనం పోల్చుకోలేమా, కేసీఆర్ అనలేమా? ఎందుకంటే చూసాం ఆ రోజు చావంచుల్లోకి వెళ్ళి ఆయన తెలంగాణ ప్రకటన తర్వాత ఆయనకు జ్యూస్ దాపారు. ఇప్పుడు రాజేష్ గారు నిజంగా ఈ చర్చ అనేటువంటిది ఈ రకంగా జరగడం అనేటువంటిది కొంత బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడు కేసీఆర్ ఏంది జాతిపిత ఏంది అని అర్థం కానటువంటి సమస్య. ఇప్పుడు నిజంగా కేసీఆర్ జాతిపిత అనేటువంటిది ఒకవేళ మనం అవార్డు మాట్లాడినట్టయితే ఎవరు ఇచ్చినారు, వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడినారా, ఎవరు అనేటువంటిది ప్రజలు అంటున్నారు. ఏ ప్రజలు? తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 11 సంవత్సరాల తర్వాత ఇవాళ చర్చ జరగడం అనేటువంటిది బాధాకరమైనటువంటి అంశం. ఇతను కేసీఆర్ గారు జాతిపిత అంటే ఆనాటి త్యాగం చేసినటువంటి మహాత్మా గాంధీని అవమానించినట్టే లెక్క. కాబట్టి అది ఏ పద్ధతిలో ఎవరు ఇచ్చినారు, ఏం చేసినారు అనేటువంటి చరిత్ర పోవడానికి ముందు ఏ రకంగా చూసినా కూడా కేసీఆర్ జాతిపిత అని చేసిన త్యాగం ఏంది, అందరూ చేసినారు. ముందు ఉండొచ్చు, ముందు వరుసలో ఉండొచ్చు. నేను చెప్తాను, ఆయన తెలంగాణ ఉద్యమంలో అనేక ఒడిదొడుకులు ఆ వాదాన్ని పట్టుకొని ముందుకు తీసుకుపోయినటువంటి పరిస్థితి మనం కాదనలేము. ఇవాళ కాంగ్రెస్ కూడా కారణం. తెలంగాణ అమరుల త్యాగాల పునాదుల మీద అనేక రకాల ఇబ్బందులు సృష్టించినటువంటి కాంగ్రెస్ చివరికి తలవగి తెలంగాణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడేది. భారతీయ జనతా పార్టీ ఒకవేళ పార్లమెంట్లో ఆనాడు మేము ఆ రోజు బిల్లు పెట్టి 2-3 రోజుల ముందు జయపాల్ రెడ్డి గారిని కలిసినప్పుడు సుష్మా స్వరాజ్ సోనియా గాంధీ గారు సుష్మా స్వరాజ్తో మీరు మాట్లాడి ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటేనే మనం బిల్లు పెట్టాలి, లేకపోతే అబాస్ పాలైతాం అనేటువంటి చర్చలో మాకున్నటువంటి అనుభవం. ఉద్యమంలోకి వచ్చేటప్పటికీ కీలకమైన ఉద్యమం రాజేష్ గారు మిలియన్ మార్చ్, సాగరహారం, సకలేంద్ర సమ్మె. మిలియన్ మార్చ్లో నేను కోదండరామ్ గారి స్టీరింగ్ కమిటీలో మొత్తం 35 మందిలో నేను ఒక సభ్యుడిని. ఆ రోజు కూడా చర్చకు వచ్చింది. టిఆర్ఎస్ పార్టీ నుంచి 2-3 వచ్చేవాళ్ళు ప్రతినిధులు, ప్రతి పార్టీ నుంచి వచ్చేటట్టుగా ఆ పార్టీ నుంచి. ఒకరు ఎప్పుడు వచ్చేటువంటిది దాసోస్ శ్రవణ్ గారు, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి, నాయి నరసింహారెడ్డి గారు. ఇద్దరు జంటగా వచ్చేటువంటి వాళ్ళు. కీలకమైన నిర్ణయాలు చేసేటప్పుడు ఈటల రాజేందర్ గారిని పంపేవాళ్ళు. మిలియన్ మార్చికి సస్సేమిరా టిఆర్ఎస్ పార్టీ ఒప్పుకోలేదండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఆనాడు నిజానికి ఏ మాట ఆ మాట చెప్పాలి. శ్రీనివాస్ గౌడ్ ఇవాళ వాళ్ళ పార్టీలో ఉండొచ్చు కాక నథింగ్ డూయింగ్, స్వామి గౌడ్, శ్రీనివాస్ గౌడ్, జేఏసీ, కోదండరామ్ గారు నథింగ్ డూయింగ్, మిలియన్ మార్చ్ పోవాలా, ఎందుకంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి వద్దు అని చెప్పి ఏదో రకరకాలుగా ఆయనకి ఏం లెక్కలు ఉంటాయో తెలియదు. కేసీఆర్ గారికి మనసులో ఒకటి ఉంటుంది, పైకి ఒకటి మాట్లాడతాడు. ఆయన నిజంగా తెలంగాణ కోసం చేస్తుండా లేదా అనేటువంటిది అప్పుడప్పుడు కూడా చర్చకు వచ్చినటువంటి సందర్భంలో ఏకపక్షంగా మిలియన్ మార్చ్ చేయాలంటే నిర్ణయం జరిగినప్పుడు కోదండరామ్ గారిని తీసేసి ఇంకా పాపిరెడ్డి గారు, ప్రొఫెసర్ పాపిరెడ్డి గారిని పెట్టేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు సిటీ కాలేజీలో మేము రాత్రి మొత్తం మీటింగ్. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే కేసీఆర్ పాత్ర లేదని నేను చెప్పను, కానీ ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే ఆ పాత్రను ఉపయోగించుకున్నాడు అనేటువంటి మాట. మేము మిలియన్ మార్చ్ చేసిన తర్వాత మొత్తము మీకు తెలుసు కదా ఆ నోడు ఎంత భయంకరంగా ఉన్నది. హుస్సేన్ సాగర్ కట్ట ఎక్కేటువంటి పరిస్థితి లేదు. రకరకాలుగా అన్ని పార్టీలు కలిసి చేసినటువంటి ఒక ఉద్యమ ఘట్టము తెలంగాణ ఉద్యమ ఘట్టంలో ఒక చారిత్రక ఘట్టం అని చెప్పడానికి నేను సాహసిస్తున్నాను. అదే విధంగా సాగరహారం కూడా జరిగింది రాజేష్. సాగరహారం జరిగిన రోజున దానికి కూడా వ్యతిరేకం వాళ్ళు ఏది వ్యతిరేకిస్తారో ఏది వాళ్ళ ఇంట్రెస్ట్ ఏందో కేసీఆర్ మాకు అర్థం కాలేదు చాలా సందర్భాలు. మీరు ఒకవేళ కేసీఆర్ కోదండరామ్ గారు ఆత్మకథ రాసుకుంటే ఇవన్నీ బయటకు వస్తాయి. నేను ఉన్నాను కాబట్టి పూర్తిగా దగ్గరగా నేను చూస్తున్నాను కాబట్టి నాకు అర్థమైంది. ఆ రోజు సాగరహారంలో కూడా హరీష్ రావు గారు వీళ్ళందరూ తప్పని పరిస్థితుల లోపల ప్రజలు పూర్తిగా తండాపలుగా వస్తున్న సందర్భం లోపల హరీష్ రావు గారు వచ్చి స్టేజ్ ఎక్కలేదండి. కోదండరామ్ గారు ఎక్కడికి పిలిస్తే రాలేదు.
అటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఇవాళ జాతి పిత అంటే ఏ త్యాగం చేసిండ్రు అనేటువంటి దాని కింద వస్తుంది. ఏ అమ్మ నిజంగా వేణుగోపాలాచారి వేణుగోపాలు మన వాళ్ళు చేసినటువంటి త్యాగాలు, యువకులు విద్యార్థులు చేసిన త్యాగాలు గొప్పవి. ఒకవేళ మీరేమన్నా ముందు పాత్ర ఉండి చేసినట్టయితే కాదనను. మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, కుటుంబ సైతంగా ఉన్నారు, అక్రమార్జన సంపాదించినారు, అణిచివేతలు చేసినారు, ఆధిపత్యం చేసినారు. తెలంగాణ మీరు ఏ మాట కామాట చెప్పాలన్నప్పుడు కాదు. జేసీ కోదండరామ్ గారు ఒక్క మాట, జేసీ కోదండరామ్ గారు ఏర్పడిన తర్వాత దాని పరిపక్వమైనటువంటి ప్రజా ఉద్యమ కింద మారింది తప్ప అంతవరకు ఒక టీఆర్ఎస్ పార్టీ ఒడిదొడుకులు 27 మంది గెలిస్తే దానికి పారిపోయిన వాళ్ళు కొంతమంది, వాళ్ళంతా లేరండి. వరంగల్ సత్యనారాయణ రెడ్డి వీళ్ళందరూ ఏడున్నారండి. గెలిస్తే ఒకసారి 10 మంది గెలిచినారు. గెలిచిన దానికి మళ్ళీ కాంగ్రెస్ లో రాజశేఖర రెడ్డి గారు వేసినటువంటి వాటికి లొంగిపోయినటువంటి కొంతమంది. ఏదైనా కానివ్వండి ఆయన పాత్ర లేదని అనడం లేదు. కాకపోతే ఆయన జాతిపిత అనేటువంటి ఇవ్వలేందుకు వస్తుందని చర్చ ఏ రకంగా వస్తుందండి? జాతిపిత అనేటువంటిది అతనికి అర్హత ఏ అర్హత ఉందనేటువంటిది. కాబట్టి నేను అంటున్నా ఏంటంటే వాళ్ళు చేసిన త్యాగాల కంటే 100 రెట్లు 1000 రెట్లు వాళ్ళు పదవులు అనుభవించినారు. సంతోష్ ఎవరండి? ఆ సంతోష్ ఎవరు అంటున్నా. రాజ్యసభకు పోవచ్చు. ఆయన త్యాగం ఏంది? నేనేమంటున్నా అంటే త్యాగ ఉద్యమకారులను పక్కకు పెట్టి ఫక్తు రాజకీయ పార్టీగా నడిపినటువంటి వ్యక్తి, ఉద్యమకారుల మీద దాడి చేసినటువంటి వ్యక్తి, అర్ధరాత్రి కోదండరామ్ గారిని చెప్పులు లేకుండా అరెస్ట్ చేసి నేను ఉన్నాను ఇంట్లో అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి జాతిపిత ఎట్లయితాడండి? స్వార్థ ప్రయోజనాల కోసం, కుటుంబ ప్రయోజనాల కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం కుటుంబంగా కేంద్రంగా తెలంగాణను మలుచుకొని పాలించాలనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు ప్రయత్నం చేసింది. కాబట్టి ఏ రకంగా చూసినా దాడి. ఒకవేళ మీరు అంటున్నారు ఇవాళ ఎవరంటారు రేవంత్ రెడ్డి గారు భాషను కూడా నియంత్రణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదంటే అది మాట్లాడడం అనేటువంటిది కాదు. జయప్రకాష్ మనకు ప్రొఫెసర్ జయశంకర్ గారు అంటున్నారు, ఈ జయశంకర్ మన ఇతను అన్నంత మాత్రం చేత, ముఖ్యమంత్రి గారు అన్నంత మాత్రం చేత కాదు కదా. ఒక వ్యక్తి నిర్ణయించేటట్టు కాదు, ప్రజల నుంచి రావాల్సినటువంటిది. ఎందుకు రాలే మరి 11 సంవత్సరాలు రాకుండా ఇలా చర్చ కిందకు వచ్చింది రాజేష్ గారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తనకు తానుగా కాదండి. వెంకరెడ్డి గారు ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ సార్ బీఆర్ఎస్ పార్టీ చేసిందో చేయలేదో వాళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. తర్వాత సార్ వాళ్ళకి నచ్చక ఈరోజు పక్కకు పెట్టారు ప్రజలు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు పాత అంశాలన్నీ ముఖ్యమంత్రి గారు తెరపైకి తీసుకొస్తున్నారని ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కేసీఆర్ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడం అంట. ఎక్కడండి తెలంగాణ ఆత్మగౌరవం ఎక్కడ ఉందండి? ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు. అమీర్పేట చౌరస్తాలో కాలుకు ముళ్ళిరిగి తెలియని పంటితో తీసారి పద్ధతి మాట్లాడినటువంటిది. పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించినటువంటి వాళ్ళు, రాయలసీమను రత్నాలసీమ చేస్తా అనేటువంటి వ్యక్తులు ఎక్కడుందండి? దానికి అస్తిత్వం ఎక్కడ ఉంది? అట్లే ఉంటుంది, వేరే ఉండే. ఇవాళ ఓడిపోయిన తర్వాత ఇవాళ మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎక్కడ అస్తిత్వం ఉందండి? ఎక్కడ అస్తిత్వం ఉంది? మేమంతా 69 ఉద్యమకారుల్ని. మాకు ఎక్కడ న్యాయం జరిగింది చెప్పండి? ఎన్నడైనా ఒకనాడు ఒక సర్టిఫికెట్ అని ఇచ్చిండా మాకు? 250 రూపాయలు ఇస్తా ఉన్నాడు ఆయన. అంతే మోసాలు చేసినటువంటి ఉద్యమకారులు, మోసాలు చేసినటువంటి కేసీఆర్ 10వ స్థానంలో ఉంటే రేవంత్ రెడ్డి గారు కూడా అదే పరిస్థితులు ఉన్నారు. కాబట్టి చర్చ అనేటువంటిది కేసీఆర్ గారు దానికి ఏ రకంగా కూడా అర్హత కాదు. దాని గురించి చర్చని పెట్టకూడదు. మలయాదార్ ఒక్క పాయింట్ ఇక్కడ, ముఖ్యమంత్రి అంతా ముఖ్యమంత్రి జాతిపితని కేసీఆర్ ఎట్లా అనుకుంటారు అని అనలేదండి. మీరు లేవనెత్తారు కాబట్టి ఈరోజు ఆయన ఆ అంశాన్ని తీసుకోవాల్సి వచ్చింది. మీరు అయిపోయింది ఇప్పుడు ఎప్పుడోగా అయిపోయింది, ఉద్యమం అయిపోయింది, వచ్చారు మీరు 10 ఏళ్ళ అధికారం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా జాతిపిత కేసీఆర్ జాతిపిత అంటే సరే ఆరోపణలు వచ్చాయి, నోటీసు పంపించారు. అంతా మీరు జాతిపిత అన్నారు కాబట్టి ఈరోజు కేసీఆర్ రేవంత్ రెడ్డి మాట్లాడాల్సి వచ్చిన పరిస్థితి. మళ్ళీ వెంటనే రివర్స్ రేవంత్ రెడ్డి మీద మీరు కామెంట్ చేస్తున్నారు. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావటంలో కీలక పాత్ర పోషించింది గాంధీ గారు అనే విషయాన్ని మనం అందరం ఒప్పుకుంటామా లేదా? అవును. 300 సంవత్సరాలు నడిచిన పోరాటం అది. ఒక్కరోజు కాదు, ఎంతో మంది చచ్చిపోయారు. కానీ చివరికి గాంధీ గారి నేతృత్వంలో పోరాటం చేసి మనం స్వాతంత్రం సాధించుకుని అని అన్నాం. ఆయన్ని గాడ్సే నచ్చలే. గాడ్సే వచ్చి నడి బజార్లో తుపాకు పెట్టి కాల్చేసిండు. అట్లనే ఇలా ఈ తెలంగాణకి అందరు కలిసినా, అందరి ప్రయత్నాలున్నా, అందరి కష్టం ఉన్నా దానికి నాయకత్వం వహించే ఒక నాయకుడైతే ఉండాలి, సక్రమంగా నడిపి. ఆ నాయకుడే కేసీఆర్. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి నచ్చకపోవచ్చు, అంత మాత్రాన ఆయన జాతిపిత కాకపోడు. రాష్ట్రాన్ని సాధించిండు. 1969 నుంచి మొదలుపెట్టిన అనేక సందర్భాలలో, పలు సందర్భాలలో తెలంగాణ వివక్షకు గురవుతుందన్నా కానీ దానికోసం మళ్ళీ ప్రయత్నాలు సాగిన ఏ ఒక్కరు కూడా ముందడుగు వేయలేకపోయారు. వీటన్నిటి అనుభవాల్ని పరిగణలోకి తీసుకొని
ఎట్టి పరిస్థితులలో దీన్ని సాధించాలనే లక్ష్యంతో అన్ని వర్గాల్ని సమీకరించి మేధావుల్ని, కళాకారుల్ని, విద్యార్థుల్ని, యువకుల్ని, నిరుద్యోగుల్ని, రైతుల్ని, అన్ని వర్గాలని సమీకరించి దిశానిర్దేశం చేసి ముందుండి నడిపించిన మాట వాస్తవమే. ఏ ఒక్కటి ఎవరు చేయలేరండి. అబ్దుల్ కలాం గారి పరీక్ష సక్సెస్ అయింది సైంటిస్ట్ గానంటే ఆయన కింద టీం ఉంటది. అది నువ్వు ఒక్కరివే చేసినావా అని అబ్దుల్ కలాం గారిని అంటే ఏం చేయగలుగుతాడు? ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని నడుపుతున్నారు అని అంటే నరేంద్ర మోడీ గారు ఒక్కళ్ళే కాదు. నరేంద్ర మోడీ గారికి సహచర వర్గం ఉంటుంది, ఉద్యోగులు ఉంటారు, అనుభవజ్ఞులు ఉంటారు, పార్టీ ఉంటుంది. అందరినీ పరిగణలోకి తీసుకొని ఈ దేశాన్ని ఒక ప్రగతి వైపు నడిపించాలని ఆలోచన చేస్తున్నప్పుడు ఆ పేరు అంటే వాళ్ళు కూడా తప్పు పట్టకున్నారు. కానీ ఒకటి మలయాదవ్ గారు వాళ్ళు కూడా ఈ అంశాన్ని తప్పు పట్టకపోవచ్చు. కానీ ఇక్కడ ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, తర్వాత కాళేశ్వరం కావచ్చు, మరొక స్కామ్ కావచ్చు, సిట్, ఇవన్నీ ఆరోపణలు కేసీఆర్ చుట్టూ తిరుగు ఉన్నాయి. కాబట్టి ఏ రకంగా జాతిపిట అవుతారు అనేది వాళ్ళ. రాజేష్ గారు ఈ దేశంలో ఆరోపణలు రాని ఏ నాయకుడు లేడు. ఆరోపణలు రాని ఏ నాయకుడు లేడు. కానీ ఆరోపణలు నిజమైనయా కాదా అనేది ఆలోచించాలి. ఇంతవరకు కనీసం దానికి సంబంధించిన విచారణ జరుగుతుంది ఆరోపణల మీద, కానీ నిర్ధారణ కాలే. దాని మీద ఒక సరైన సమగ్రమైన విచారణ కూడా పూర్తి కాలే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు పట్టుబడి బెయిల్ మీద ఉన్నారు. ముఖ్యమంత్రిగా రాజ్యాంగ పదవిలో బెయిల్ మీద కొనసాగుతున్న పరిస్థితి ఉంది. కేసు లేని ముఖ్యమంత్రి దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ డెమోక్రసీ. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ డెమోక్రసీ. విచారణ జరుగుతున్నప్పుడు విచారణలో నిర్ధారణ కాకుండా చేసిండు అని చెప్పడానికి లేదు. అది మీరు బురద జరుగుతున్న ప్రయత్నం. ప్రభుత్వం ఈరోజు కేవలం వ్యక్తిగతంగా ఆయన ప్రతిష్టను దిగజార్చాలనే ఆలోచనతో ఈరోజు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి విషయాలు బయటకు ఎట్లా వచ్చినాయి? సీఎంఓ ఆఫీసులో ఒక షాడో అని చెప్పేసి వేరే పత్రికల కథనాలు ఎట్లా వచ్చినాయి? మహబూబ్ పూజా దగ్గర ముఖ్యమంత్రి మోటార్ సైకిల్ మీద పోయిందని కథనాలు ఎట్లా వచ్చినాయి? లెట్ మీ ఫినిష్. మాజీ ఎమ్మెల్యే అవన్నీ రుజువు కాదు. అది ఎవరు పైత్యం వాళ్ళు రాసుకున్నారులే. నేనేమంటున్నానో పూర్తిగా పూర్తిగా మేము వాటిని సమర్థించట్లేదు. పుంకాలుగా వ్యక్తిగత ప్రతిష్టని దిగదర్చడానికి ఇటువంటి కథనాలు రాయటం శ్రేయస్కరం కాదు. అది ఏ పార్టీ వాళ్ళ మీదనైనా, ఏ వ్యక్తి మీదనైనా. రాజకీయాలు కానీ ఒకటి మలయాదవ్ గారు నేనేమంటున్నా, అవి మల్లన్న గారు ప్లీజ్ ఒక విషయం. ఇప్పుడు మీరు చెప్పిన వార్తలు ఏవైతే అవన్నీ ఎక్కడ ఆధారం లేవు. కానీ ఇక్కడ సరే ప్రతిపక్షం వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, బీజేపీ ఆరోపణలు చేస్తే అది వేరు. సొంతం కేసీఆర్ కూతురే ఆరోపణలు చేసే కదా. సో ఇట్లాంటివి కొంచెం బిలీవ్ చేయాల్సి వస్తుంది కదా. ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా, అరేంది నిజమేనా, ఈ రకంగా ఫోన్ ట్యాప్ విన్నారా? ఇప్పుడు మీకు విషయం తెలుసో తెలియదు, ఈ కాళేశ్వరం స్కామ్, ఆ స్కామ్, ఇవన్నీ ఏమి జనాలు ఎక్కట్లేదు మైండ్. కేవలం ఫోన్ ట్యాపింగ్. ఇంతమంది ఫోన్లు విన్నారా, ఎందుకు విన్నారు? నిన్న ముఖ్యమంత్రి మాట అంటే ఆలోచిస్తారు, అదేంది భార్య భర్తలు మాట్లాడుకుంటే వినడం ఏంది, ఇంత అసహ్యం ఏంటి? ఇట్లాంటివి పబ్లిక్ ఆలోచిస్తారు కదా. రాజేష్ గారు చెప్పండి. ఎవరు చెప్పారు భార్యాభర్తల ఫోన్లు విన్నారని? ఎవరు చెప్పారు? స్వయంగా ముఖ్యమంత్రి అంటున్నారు కదా, ఇంకెవరు అనాలి? ముఖ్యమంత్రి చెప్తున్నారు. ముఖ్యమంత్రి చెప్పిన దానికి విశ్వసనీయత ఉందా? ఆయనే కదా కావాలని బురదజల్లి 2 సంవత్సరాల నుంచి అనేక రకమైన ఆరోపణలతో కమిషన్ అన్నారు. ఏమైంది కాళేశ్వరం కమిషన్? మరి సిబిఐ ఎందుకు గుర్తొచ్చింది ఇవాళ? అదే సిబిఐ అయ్యాలనే వేయొచ్చుగా. ఈ పార్టీకి నిర్ధారణ పూర్తి అయ్యేది కదా. దోషులు ఎవరు, నిర్దోషులు ఎవరు అని తేలేదు కదా. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దీన్ని రాజకీయంగా వాడుకోవాలనే ఆలోచన లేకపోతే కమిషన్ల పేరు మీద కాలయాపన ఎందుకు చేస్తున్నారు? అంటే పూర్తి సమాచారం రావాలి కదా. 2 రోజులు కాలయాపన ఎందుకు చేస్తున్నారు? రాజకీయంగా మీరు దీన్ని వాడుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఆరోపణలు చేస్తున్నారు. రైట్, ఆరోపణలు చేస్తున్నారు. ఓకే, అర్థరహితమైన ఆరోపణలు చేస్తున్నారు. రైట్. ఒకటి సరే, ఓకే. ఒకటి వేణుగోపాల్ రెడ్డి ఒక విషయం అడుగుతా. కేసీఆర్ ను కాదనుకునే ప్రజలు పక్కకు పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారు ఏంది కేసీఆర్ ముందుకు వేసుకొని ముందేసి కేసీఆర్ విమర్శలు చేస్తుంటారు. అంటే కేసీఆర్ విమర్శిస్తే తప్ప కాంగ్రెస్ కు ఓట్లు రావనుకుంటున్నారా ఏంటి అసలు? ఇప్పుడు కేసీఆర్ గారిని పరిగెట్టుకొని విమర్శించట్లేదు రాజేష్ గారు. ఇక్కడ కేసీఆర్ గారికి సిట్ నోటీస్ ఇచ్చింది. నోటీస్ ఇచ్చి విచారణకు రమ్మన్నది. విచారణకు వస్తే మీరు ఇది తెలంగాణకు కలంకం, తెలంగాణ ఆత్మగౌరవానికి ఇచ్చినట్టు, మీరు జాతిపితకి ఇచ్చినట్టు ఇట్లాంటివి మాట్లాడుతున్నారు. అంటే మీరు ఇంకా తెలంగాణకు అసలు మీరు తెలంగాణకే సంబంధం లేకుండా పోయి మీరు పార్టీ మీరు
మీరు ఇప్పుడు తెలంగాణ పేరే తీసేసుకున్నారు. నేను అదే అంటే మీకే సంబంధం తెలంగాణ అది సమాజానికి లేదు, గుర్తు- మీరు ఎందుకు ముందుకు వేశారు కేసీఆర్ ని? నేను ఏమంటున్నా అంటే ఏంది కలంకం? ఫోన్ ట్యాపింగ్ చేసి తెలంగాణ కలంకం కాదా? ఇప్పుడు కుటుంబ సభ్యులు ఎవరు చేసిరు అని అంటారు. అది చేసిరని ఎట్లా నిర్ధారిస్తారు? లేదన్నా, నేను ఏమంటే అది కాదు, చేస్తే అని అంటే చేస్తే అంటే చేసిరని నిర్ధారణ అయినప్పుడు చేయకుండానే విచారణ సిట్ చేసి చేసిరని న్యాయస్థానం తేల్చినప్పుడు కాళేశ్వరంలో ఎందుకు విచారణ? ఇప్పుడు విచారణ అన్నప్పుడు మనుషులు పోయి చేసిరని న్యాయస్థానం ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు మాట్లాడారు, శ్రవణ వీళ్ళందరూ చెప్పారు కదా మలయాదవ్ గారు. ఇప్పుడు మీరు నిర్ధారణ గారు పోలీస్ ఆఫీసర్స్ ని విచారించారు, వాళ్ళు ఇచ్చిన ఆధారాల ప్రకారంగానే కదా వీళ్ళకి నోటీసులు ఇచ్చి విచారిస్తుంది. ఇంకెక్కడ రుజువు కావాలి మీకు? నేనేమంటారు సార్ అంటే ఇప్పుడు రాజేష్ గారు ఇప్పుడు పిల్లమ్మల ఫోన్లు విన్నారు అనేది బహిరంగంగా ఉన్న చర్చ. ఇప్పుడు కవిత గారు ఏమంటున్నారు? మా భర్తది నాది ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు భార్య భర్తలు కాదా అండి? నేను మంది వెళ్తున్నారో మనకు తెలియదు. కుటుంబంలో ఉన్న సభ్యులు చెప్పినప్పుడు అదే ఏదైనా బిలీవ్ చేయలేమా? బిలీవ్ చేయాలి కదా. ఇప్పుడు పక్కల ఎవరో ఇంకెవరో అన్నారంటే మనం నమ్మొద్దు. చేస్తారు. మల్లన్న చేసినట్టే నమ్మొద్దు, లేకుంటే వెంకరెడ్డి అన్న చేసినట్టే నమ్మొద్దు. కానీ కనీసం కుటుంబం సొంత కూతురు చెప్పింది కదా, మేము ఇప్పుడు దాన్ని బిలీవ్ చేయాలి కదా. ఎట్లా అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఇప్పుడు రాజేష్ గారు ఇద్దరు పిలిచిరా ఒక్కరు పిలిచిరా చెప్పండి. ఇద్దరు కలిసి దాడి ఇద్దరు పిలిచినా ఒక్కళ్ళు కాదండి వేణుగోపాల్ రెడ్డి గారు, నేను ఒక పాయింట్ రండి ఇట్లా దాడి చేస్తే ఎట్లా? కాదు వేణుగోపాల్ రెడ్డి గారు, మీరు గవర్నమెంట్ లో ఉన్నారని మీరు ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాల్సిందే. ఖచ్చితంగా దాడులు చేస్తారు. మీరు అందరికీ సమయంతో సమాధానం చెప్పాల్సిందే. రాజేష్ గారు ఈ ఒకటే నిమిషం వేనన్నది అయిపోయింది కదా, నేను చెప్తున్న సమాధానం అయిపోలేదా? కవిత గారు ఈ రోజు ఆరోపించారు మా ఫోన్ ట్యాప్ అయింది అని చెప్పి చెప్తున్నారు. ఓకే, మీకు విశ్వసనీయత ఉంది. ఎప్పుడైతే దెబ్బ తగులుతుందో, ఎప్పుడైతే గొడవ జరుగుతుందో, ఎప్పుడైతే సంఘటన జరుగుతుందో అప్పుడే చెప్తారు. అంత బాధ ఉన్న వాళ్ళు ఇయాలంటి వరకు ఎందుకు గుర్తుపెట్టుకున్నారు? ఎందుకు కడుపులో పెట్టుకున్నారు? ఇవాళ ఎందుకు బయటకు వస్తుంది కడుపులో నుంచి? ఎవరు చెప్పిస్తున్నారు ఈ మాట? ఏదైనా దీని వెనక ఎవరున్నారు? విశ్వసనీయత ఏంది? నాకు ఎప్పుడైతే అవునండి అయ్యాల జరిగినప్పుడు కూతురుగానే విశ్వసనీయత, అంతకన్నా ఇంకేం కావాలి? అవును, అయ్యాల ఎందుకు మాట్లాడలే? ఎవరు కొట్టిరు? అరే మంచిగా ఉన్నప్పుడు ఏమి బయటికి రావండి. ఒకటి మంచిగా ఉన్నప్పుడు ఏమి బయటికి రాదు, చెడినప్పుడే బయటకు వచ్చేది, వాతావరణం బయటకు వచ్చేది. అయితే ఒకటి మళ్ళీ అడిగిన ప్రశ్న కరెక్టే. ఆయన ఎందుకు మాట్లాడలే, ఇవాళ ఎందుకు మాట్లాడలేదు అనేది అడిగిన ప్రశ్న న్యాచురల్ అడగాల్సిందే. నేనేమంటున్నాంటే ఆ రోజు ఉన్న పరిస్థితులు బట్టి మీరు ఇవన్నీ చేసింది తెలుసుకున్నది కాబట్టి బయటకు వచ్చిందేమో, మాకేం తెలుసు? ఇప్పుడు నేనేమంటే ఇప్పుడు మీరు చేసిన మొత్తం తతంగాలని, మీరు చేసిన మొత్తం పెట్టిన ఇబ్బందులని ఇప్పుడు తెలుసుకున్నారు మాకే కాదు. సరే వేణుగారు, నా పాయింట్ మీరు చెప్పలేదు. ఎందుకు కేసీఆర్ ఇంకా ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ఎన్ని తిట్లను తిట్టాడు, అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అయిపోయాను, అధికారంలోకి వచ్చాక ఇంకా కేసీఆర్ ఎందుకు ఒకటే కేసీఆర్ ముందర వేసుకుంటాడు? ఎలక్షన్ రాగానే కేసీఆర్ తిట్టారు. మీకు మాకు నోటీస్ ఇస్తే మాకు మొత్తం కలంకం, ఆతు దెబ్బ, మీ సంగతి చూస్తాం, మీ అంత చూస్తాం అంటే ఇక అది ఏం మాట్లాడద్దు. మేము జాతిపిత అని వాళ్ళే చెప్పుకుంటే మేము అంతా ఏం అనొద్దా? ఇక చెప్పండి మరి. ఓకే, ఏం అనకుండా మరి బాగా దండం పెట్టాలా వాళ్ళకి ఏమన్నా? అరే ఇంత అవినీతి మీకు తెలియదు. 10 ఏళ్లలో ఎన్ని ఇప్పుడు మనకు నేనేమంటే జాతి పితలు ఇప్పుడు మహాత్మా గాంధీ గారు అన్నారు, మనం చెప్పారు. ఇప్పుడు ఇంతకుముందు అంతా నెల్సన్ మండేలా వాళ్ళందరూ చెప్పారు, మావో చెప్పారు. వీళ్ళందరికీ ఆస్తులు లేవండి, అవినీతి పరులు కాదు. ఆరోపణలు లేని నాయకుడు ఎవరు లేరు అంటున్నారు. ఎవరి మీద ఆరోపణలు అందరి మీద ఉన్నాయి కదా, వాళ్ళు చెప్పుకోవడానికి. అసలు వాళ్ళు చెప్పడానికి మనం చెప్పాలి. కానీ ఇక్కడ కేసీఆర్ గారు వాళ్ళతో పోల్చుకోవడం, జాతి పితలుగా పోల్చుకోవడం అనేది తప్పు. నేనేమంటే ఇంత కుటుంబంలో ఉన్న మొత్తం కుటుంబం మీకు ఇష్టం లేకపోతే 4.5 కోట్ల జనాభాకి ఇష్టం ఉందన్న వేనన్నా, నీకు రేవంత్ రెడ్డికి ఇష్టం లేకపోతే ఏం చేస్తామే? విజయ్ గారు ప్లీజ్. ఓకే, లేకపోతే మీకు ఎన్నిటం ఇష్టం లేకపోతే మేమేం చేస్తామే? మేము ఏమంటున్నాం అంటే నా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు జాతి పిత అని చేసుకుంటే చేసుకోండి, కానీ ప్రజలు విశ్వసించారు కదా, ప్రజలు నమ్మాలి. అంటే ఒకటి వేణుగోపాల్ రెడ్డి గారికి ఒక విషయం, ఒక పాయింట్ ఇక్కడ, ఇట్లా కేసీఆర్ ను మీరు ఈ రకంగా తిడితే ప్రజల్లో కేసీఆర్ పైన సానుభూతి రాదా? అదేంది ఆయన మీరు తిడితే అని మీరు దాన్ని ఎండార్ చేయకండి రాజేష్ గారు.
మీరే ఇట్లా మీరు ఎండార్ చేస్తే ఎట్లా దాన్ని? అంటే చెప్తున్నా అంటే ఈ రకంగా విమర్శలు చేస్తే అనుకుందాం. మేము అక్కడ ఎవరిని తిట్టలేదు. వాళ్ళు అన్న మాటల సీక్వెన్స్ బట్టి జాతి పిట్ట ఎట్లయితాడు, మీకు ఇవి ఉన్నాయి కదా మీ వెనకాల ఇంత ఉన్నది తతంగం ఇదంతా ఉన్నది మీది అని చెప్పడం జరిగింది తప్ప ఒక్కొక్కటి సీక్వెన్స్ గా చెప్పడం జరిగింది. ఓకే, ఆక్రోశం. ఈ తిట్లు కావు, ఏంటి విజయ్ గారు వాస్తవాలు చెప్పడం అంటారు దీన్ని. విజయ్ గారు ఆక్రోశం. అదే వాస్తవాలు చెప్పడం జరిగింది. దోపిడిదారు ఎలా కాదు, ఏం చెప్తారా విజయ్ దోపిడిదారు ఎలా జాతిపిత అవుతారు అంటారు అంతే వీళ్ళు. రాజేష్ గారు జాతిపిత అని కేసీఆర్ చెప్పుకోలేదండి, ప్రజల బావలే అంటారు. ఇప్పుడు బూతులు మాట్లాడేది అంటారుగా, ఆ బయట ప్లే చేస్తే సరిపోయా, అది ఎన్ని బూతులు ఉన్నాయి ఏంది అనేది తెలుస్తుంది. చంద్రహాస్ కి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి తేడా లేదు, అది ఒకటి. నెక్స్ట్ ఇక డెవలప్మెంట్ తెలంగాణ విషయం చూసుకున్నట్లయితే అంటున్నారు కదా 10 ఏళ్ల నుంచి. నిన్న ఆర్థిక సర్వే ఏం చెప్పిందండి? 2023 వరకే చెప్పింది అది ఆర్థిక సర్వే. కాళేశ్వరం ద్వారా 80 లక్షలు అనేది పారింది. ఎట్లా చెప్పింది? మీకు అంత ఆలోచన ఉంటే మీరు చదివింది గంట చదివింది చక్కగా చదవనట్టుంది. ఇప్పుడు తెలుసుకోండి. శ్రీధర్ బాబు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పింది. శ్రీధర్ బాబు ప్రెస్ కాన్ఫరెన్స్ సరే, శ్రీధర్ బాబు కూడా మీ మంత్రే, మీ శాఖ మంత్రే, మీ శాఖ సంబంధించి శ్రీధర్ బాబు గారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ తెలంగాణ ఉందని చెప్పిండు. అలా చదువుకోరి, ఆల్రెడీ అంత ఉన్నది కదా మీకు. వ్యవసాయం ప్రస్తావించింది, కాళేశ్వరం ప్రస్తావించింది. అంతకంటే ఎక్కువ ఏం కావాలి? ఇక అది 2023 వరకే ప్రస్తావించింది. మళ్ళీ అదేందో మళ్ళా 2025-26 నివేదిక అని చెప్పి కూడా ఆ రకంగా తెలంగాణకు సంబంధించి మీరు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇంకొకటి కూడా జైపాల్ రెడ్డిని కూడా ఇష్టం ఉన్నట్టు తిట్టిండండి. అప్పుడు జైపాల్ రెడ్డిని ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు అంత ముందు ఇష్టం ఉన్నట్టు జైపాల్ రెడ్డిని తిడితే ఓ సందర్భంలో కుటుంబ సభ్యులు కూడా పిలిచి అడిగిర్రు. అప్పుడు ఇట్లా తిడుతున్నాడే, నేను ఆయన తిడితేనే నాకు పేరు వస్తుంది, కుటుంబ సభ్యులకు చెప్పిండు. తెలుసు మాట్లాడేది అంతే. అంటే ఇప్పుడు అంటే జయపాల్ రెడ్డి తిట్టిండండి, ఎన్ని బూతులు తిట్టిండే జయపాల్ రెడ్డిని కూడా. బూతుల మీదనే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కన్నా పోతాడు, అడిపోతాడు, ఇటు పోతాడు, ఏమన్నా ఉన్నారా మీదనే కదా. రేవంత్ రెడ్డి మాట్లాడిన బూతుల మీదనే ఈ చర్చ, రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి సబ్జెక్ట్ మీదనే చర్చ, రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి అంశాల మీద ఆయన మొదటి నుంచి కూడా ఇదే రకమైనటువంటి పందాన్ని ఎంచుకున్నారు. ఈ పందాన్ని ఎంచుకున్నటువంటి నేపథ్యంలో నిన్న హార్వర్డ్ పోయి వచ్చారు, దావోస్ పోయి వచ్చారు. ఒక పాజిటివ్ వైబ్ ఉంటది అక్కడ పోయి వచ్చినప్పుడు. ఎందుకు అక్కడ పెట్టుబడులు కావచ్చు, హార్వర్డ్ లో నేర్చుకున్నటువంటి స్టడీ కావచ్చు, ఇంకేదైనా వచ్చారు అక్కడ పాజిటివ్ వైబ్ తోటి మాట్లాడాల్సిన ఉండాల్సినటువంటి వ్యక్తి ఒక నెగిటివ్ వైబే నింపుకొని వచ్చినట్టు కొడుతుంది పూర్తిగా. ఎందుకు రోజు ఇక్కడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో, జూమ్ మీటింగ్లు అయ్యి ఈ నెగిటివ్ ఎక్కింది. ఒకటి విజయ్ గారు ఒక పాయింట్ కాదు విజయ్ గారు ఒక పాయింట్ ఇక్కడ. ఇప్పుడు ఒక వైపు ఏమో మీరు ముఖ్యమంత్రి విమర్శలు చేయొచ్చు, వీళ్ళు నోటీసులు పంపిస్తే జాతిపిత ఎట్లా నోటీసులు పంపించారని అన్నప్పుడు మరి దానికి వాళ్ళు కౌంటర్ అయితే ఇవ్వాలి కదా, ముఖ్యమంత్రి గారు అయితే ఇవ్వాలి కదా. ఆ కోణంలోనే ఇచ్చారు. ఈ రోజు మీరు జాతిపిత అనపోయింటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడేవారు కాదు కదా, అంశాన్ని లేవనెత్తేవారు కాదు కదా. వినండి, కౌంటర్ ఆ నోటీస్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు, అది ఆ పార్టీకి సంబంధించిన స్వేచ్ఛ, ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఆ పార్టీ ఖండించుకోవచ్చు, ఆ పార్టీ విమర్శలు చేసుకోవచ్చు, అవన్నీ చేసుకోవచ్చు. అవన్నీ చేయొద్దని అంటే విమర్శ చేయండి, బీఆర్ఎస్ మీద విమర్శ చేయండి, ఇంకేదైనా చేసుకోవచ్చు. మీరు చేసే యాజ్ ఏ ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు చేసేటువంటి విమర్శలు ఎట్లా ఉంటున్నాయి? మీరు చేసే రాజేష్ గారు నాకు అర్థం కాదు, పదజాలం ఎలా ఉంటుంది? రాజేష్ గారు మీరు డిబేట్ కి ఏమో ఇద్దరిని పెట్టి వాళ్ళకి ఎక్కువ సమయం ఇచ్చి ఇద్దరిని మా మీద దాడి చేపించి ఏంటి ప్లస్ ప్రశ్నతో పాటు ఇది నేచురల్ అనేది మనం విజయ్ గారిని పిలిచింది నేను ఒక మనం చేసినటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలి. దయచేసి ఒకటి ఒక నిమిషం
వెంకరెడ్డి గారు అంటే ఇక్కడ ముఖ్యమంత్రిని తిడితేనే ఓట్లు పడతాయి అనుకుంటున్నారా, లేక ఇప్పుడు నిజంగా ముఖ్యమంత్రి గారు కూడా ఆయన సొంతగా ఆయన ఎత్తుకోలేదండి, మీరు వాళ్ళు విమర్శ తిడతారే అని చెప్పి మాట్లాడకండి. ఒక ప్లీజ్ నేను ఇంకా మొత్తం కంక్లూజన్ మీకు ఇవ్వలేదు, నేను ఆయనకు చెప్పలేదు. విజయ్ గారు please ఒక కామెంట్ అట్లా వేణు గారు నేను అన్న మాటలకు సమాధానం ఇవ్వాలి. నేను అదే అంటున్నాను అంటే ఇంకా కేసీఆర్ చరిస్మా ఉందనుకుంటున్నారా వాళ్ళు? సరే వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా అంటే ముఖ్యమంత్రి చరిష్మా please ఒక్క నిమిషం, ఏమన్నా ఒప్పుకోవాలా? మీరు వినారండి వేణు గారు ఒక విషయం, నేను మొత్తం పూర్తిగా నా క్వశ్చన్ వినట్లేదు వెంకరెడ్డి గారికి వేసిన క్వశ్చన్. ఇప్పుడు సరే వాళ్ళు జాతిపిత అన్నారు ఏదన్నారో సరే వదిలేసేయండి, అది ముఖ్యమంత్రి గారు ఆ అంశాన్ని పక్కకు పెట్టేసి వీళ్ళు చేస్తున్న సంక్షేమ పథకం ఈ 2 ఏళ్ళలో మీరు ఏం చేశారు, ఇందిరమ్మ రాజ్యంలో మేము ఏం చేశాం అనేది ప్రజల్లోకి తీసుకువెళ్తే బాగుండేది కదా. ఈ వాళ్ళకే వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తే అయిపోయేది కదా. ఎవరు బీఆర్ఎస్కి సరే వాళ్ళు ఏమన్నది తిట్టండి, వాళ్ళు ముఖ్యమంత్రి అన్నది తిట్టండి, లేదంటే జాతిపిత కేసీఆర్ జాతిపిత అనుకోని ఏదని అనుకోండి, అవసరం లేకుండా ముఖ్యమంత్రి గారు ఈ 2 ఏళ్ల పాలన పైన ఈ ఇందిరమ్మ రాజ్యం పైన ఏమేమి తీసుకొచ్చామనేది ప్రజల్లోకి తీసుకువెళ్తే ఇంకా బాగుండేదేమో ఈ అంశాలు లేవనెత్తకుండా. ఒకటి రాజేష్ గారు, ఇప్పుడు మీరన్న ప్రశ్న చాలా సందర్భోచితంగా ఉన్నటువంటిది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ప్రతిరోజు గత 2 సంవత్సరాల నుంచి అంతకుముందు 3 సంవత్సరాల పిసిసి ప్రెసిడెంట్ గా తీవ్రమైన పదజాలంతో కేసీఆర్ మీద దాడి చేస్తున్నాడంటే, గెలిచిన తర్వాత వాళ్ళు 9.5 సంవత్సరాల్లో చేసినవి చేయలేకపోయినారు, పాజలు పక్కకు పెట్టారు, దాని గురించి చర్చ లేదు. ఇప్పుడు 2 సంవత్సరాల లోపల వీళ్ళు చేయలేదు కాబట్టి ఈ చెయ్యనటువంటి వాళ్ళు ప్రజలను పక్కదోరును పట్టించడానికి చేసేటువంటి ఒక అవగాహనలో 2 పార్టీల మధ్య అవగాహన, మీరు బతకాలా మేము బతకాలా, మీరు బతకాలంటే మేము రోజు మీ గురించి మాట్లాడాలా తిట్టాలా, ఈ కోణంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యన జరుగుతున్నటువంటి ఒక అంతర్గత అవగాహన సందర్భం. నెంబర్ 2, ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మళ్ళీ అంటున్నాడు ఏదైనా ప్రూఫ్ అయిందా, ఆరోపణలే కదా. ఇప్పుడు సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ గారు చెప్పినారు, దాన్ని బ్లాక్ మెయిల్ చేసినారు, నేను నా దగ్గర నుంచి 11, 12, 13 కోట్లు తీసుకున్నారు. మా విశ్వేశ్వరరెడ్డి ఎంపీ గారు చెప్పినారు, ఈటల రాజేందర్ గారు చెప్పినారు, కోదండరామ్ గారు చెప్పినారు, చాలా మంది చెప్పినారు కండి. వ్యక్తిగత సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూస్తున్నారు అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, పోలీసు వాళ్ళు కూడా వీళ్ళు బయటకు వచ్చి ఏం జరగలేదు అక్కడ అని చెప్తారు. బయటకు వచ్చి కేటీఆర్ గాని కేసీఆర్ గాని ఏం కానీ, సరే కేసీఆర్ గారు ఏం జరిగిందో చెప్పలేదు. నేనేమంటున్నా, బయట పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పేటువంటి పరిస్థితి ఎంక్వైరీ కాబట్టి వాళ్ళకు ఉండే నిబంధనలు నియంత్రణలు ఉంటాయి కాబట్టి బయటికి రావడం లేదు. ఇది స్పష్టమైందంటే కేసీఆర్ గారు స్వార్థ రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం వ్యక్తులను పావులుగా చేసి మరి రకరకాలుగా ఫోన్ ట్యాప్ను ఉపయోగించిందంటే చరిత్రలో నిలిచిపోయేటువంటిది. సరే తొందరగా దాని మీద ఛార్జ్ షీట్ పెడితే బాగుంటది, మరి పెట్టడా రేవంత్ రెడ్డి గారు, వాళ్ళకుంటే అవగాహన ఏంది, అది కూడా అనుమానాలు ఉన్నటువంటి పరిస్థితి. పూర్తిగా విచారణ చేయాలి కదా, పూర్తిగా విచారణ చేయాలంటే ఇప్పుడు ఈ కార్ రేసింగ్ ఉందండి, అంత విచారణ ఎందుకు అరవింద్ కుమార్ గారి పర్మిషన్ రావాలా, ఎందుకు ఢిల్లీకి వెళ్ళి తెప్పించుకోవట్లేదు, అడగాల బీజేపీ ఎందుకు ఇస్తలేదు అనేది గట్టిగా అడిగితే ఏమన్నా మాట్లాడుతుందా? మీరు చెప్పండి సీనియర్ జర్నలిస్ట్ గా, 6 మాసాల లోపల రేవంత్ రెడ్డి గారు ఎన్నడన్నా ఏ కేసులో తిడుతున్నాడు తప్ప ఏ కేసులో అయినా మేము దీన్ని దర్యాప్తు చేసి శిక్ష వేస్తామని చెప్పి ఆయన ఆ మాట ఒక సందర్భంలో వేదాంతం కూడా మాట్లాడినాడు. నేను ఏదో చేద్దాం అనుకున్నా కానీ ఏం చేయలేము అంతే అనేటువంటి పద్ధతులు. కాబట్టి ఇవన్నీ కూడా తిట్టడం, మీరు ఒక మాట అడిగినారు తిడితేనే ఓట్లు పడతాయంటే, బండి సంజయ్ గారు తీవ్రంగా విమర్శ చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ యొక్క గ్రాఫ్ పెరిగిన మాట వాస్తవం. అదే రేంజ్ లో రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు పోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అదే తీవ్ర పదజాలంతో చేసినప్పుడు అంటే కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి నెగటివ్ ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే, వీళ్ళు అనుకుంటున్నారు ఒక కుటుంబ కేంద్రంగా పార్టీ సకల జనులు తెచ్చినటువంటి తెలంగాణను తమ కుటుంబ కేంద్రంగా పాలన, ఇది వారసత్వ పాలన, మన వరకు కూడా ఆలోచించుకున్నారు వాళ్ళు. నా తర్వాత కేటీఆర్, వాళ్ళ పాలన మనకు తెలియదే ఉంది, కొత్తగా ఉంది చెప్పండి రాజేష్ గారు. కాబట్టి ఆ దాన్ని ఏదైతే ఒక సామంత రాజ్యాంగ ఆధిపత్య అణిచివేత ధోరణి లోపల తెలంగాణ డిఎన్ఏ పడదు, దాన్ని కేంద్రంగా ఇవాళ కేసీఆర్ గారు తీసుకుపోవడం వల్ల కేసీఆర్ గారిని ఎవరు ఎంత ఎక్కువ తిరిగితే ప్రజలు అటువైపు పోయిన సందర్భం ఉన్నది. మరి మా బండి సంజయ్ కూడా మాకు కూడా ఓట్లు వచ్చినాయి. దీనికి కారణం ఏంటంటే కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలనను ప్రజలు సహించలేక తిట్టేవాడే గొప్పవాడు అనేటువంటి పద్ధతి లోపల జరిగినటువంటి సంఘటనలు మనం గుర్తుపెట్టుకోవాలి. రోజు ఒక సిటీకు వెళ్ళేటువంటి వ్యక్తి జాతిపిత అని ఎట్లా వస్తుందండి? సిటీకి మంచో చెడ్డో అది ఏముందో ఏం కథనో ఏమైతే తెలియదు. కాబట్టి ఇది ప్రజలను పక్కదోన పెట్టడానికి టీఆర్ఎస్ నాయకులు ఆడుతున్నటువంటి నాటకంలో ఒక భాగం తప్ప ఏ రకంగా కూడా ఆయన జాతిపితకు అర్హత లేదు. అది చర్చే కాదు.
దయచేసి మీడియా కూడా దీన్ని చర్చ పెట్టకుండా ఉంటే బాగుంటుంది, సంతోషం. ఎందుకంటే ఆ గాంధీని మనం అవమానించినట్టు అని చెప్పి నేను భావిస్తున్నట్టు. అంటే వెంకయ్య గారు ఇప్పుడు ఒక పాయింట్ ఇక్కడ, అంటే ఇంకా మీరు అంటున్నారు కేసీఆర్ ను తిడితేనే ఓట్లు పడతాయని మీరు అంటున్నారు. మన బండి సంజయ్ కూడా అట్లానే, అంటే కేసీఆర్ తిడితేనే ప్రజలు ఓట్లు పడతారు సార్. అప్పుడంటే అధికారంలో ఉన్నారు, ఇప్పుడు ఆయన అధికారం పోయింది, ఇప్పుడు కూడా కేసీఆర్ తిడితేనే ఓట్లు పడతాయి అనుకుంటున్నారా? అంటే ఆయన లెక్కలు ఏంటంటే కేసీఆర్ సంబంధించినటువంటిది మరి ఓడిపోయిన ఆ పార్టీని, మూలకున్న ఆ పార్టీని పైకి లేపాలనేటువంటి ఒక ఒప్పందం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ తిట్టకపోతే ఆ పార్టీ గురించి ఒకరు ఆలోచించే పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీని పక్కకు పెట్టాలన్నప్పుడు, దానికి ఒక ఊపి ఇవ్వాలనుకున్నప్పుడు, దేనికి టీఆర్ఎస్ పార్టీకి ఊపి ఇవ్వాలనుకున్నప్పుడు రోజు దాన్ని చర్చలో పెట్టాలా, చర్చ వాళ్ళ ఇద్దరి మధ్య జరగాలి. ఇంకా భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉంది అని చెప్పడానికి ఒక ప్రయత్నం కూడా జరుగుతున్నటువంటిది. ప్రజలు తీర్పిస్తారు రేపు మున్సిపల్ ఎన్నికల లోపల. ఏ తీర్పిస్తారు అంటే మనం అందరం చూడబోతాము. మేము దాన్ని కట్టుబడి ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ప్రజలు ఇచ్చే తీర్పు మున్సిపల్ ఎన్నికల లోపల మాకుండే అంచనాలు మాకున్నాయి. ఏం జరుగుతుంది అనేటువంటిది ఉత్తర తెలంగాణలో పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళకి కనపడుతున్నటువంటిది. మీరు అవునన్నా కాదన్నా కూడా మలయాదవ్ గారు నిజంగానే ఒకసారి వెంకరెడ్డి గారు మాట్లాడిందంటే ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే మీరేమో ఈ కేసులు అని చెప్పేసి ఎదుర్కొంటున్నారు, ఇప్పుడేమో వాళ్ళేమో 2 ఏళ్ల పాలన ఇందిరమ్మ రాజ్యం చూడండి, ప్రజలు ఎంత హ్యాపీగా ఉన్నారు, మేము తీసుకున్న సంక్షేమ పథకాలని కాంగ్రెస్ అంటే, బీజేపీ ఏమో కేంద్రంలో ఏ రకంగా ఉంది, రాష్ట్రంలో కూడా బీజేపీని గెలిపించండి. ఎందుకంటే ఈ 2 పార్టీలను చూశారంటే ప్రజలు కొంచెం ఆ రకంగా ఆలోచిస్తున్నట్టున్నారు. అంటే మధ్యలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగయ్యే అవకాశం ఉందనేది ఈ రోజు వెంకరెడ్డి గారి కామెంట్స్, అంతేనా? చివరిగా సమయం పెడితే ఆ కోణం లోపల రేవంత్ రెడ్డి గారు అటాక్ పెడితే ఇది భూస్థాపితం అవుతుందేమో టీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది కూడా ఉండొచ్చు. నేను పాజిటివ్ ఆయన కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీని పైకి తీసుకురావడానికి, అంటే చర్చలు ఉండడానికి చేస్తున్నారు. మనము వెంకరెడ్డి గారు మనం మళ్ళీ వారం రోజుల్లో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఎలక్షన్ లో రిజల్ట్ వస్తుంది, ఏం జరుగుతుంది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సమయం లేదు, ప్లీజ్ మల్లన్న గారు ప్లీజ్ సమయం చెప్పరా. 13వ తారీఖున రిజల్ట్ వస్తాయి కాబట్టి ఇదే ప్యానెల్ పెట్టండి. వెంకన్న గారు మరి ఏ స్థానంలో ఉంటారు, ఏ స్థానంలో ఉంటారు, మేము ఏ స్థానంలో ఉంటాం, కాంగ్రెస్ ఏ స్థానంలో ఉంటుంది అనేది తెలిసిపోతుంది, నిర్ధారణ అవుతుంది. ఓకే, 13వ తారీఖు రిజల్ట్స్ వస్తాయి. ఇప్పటికీ ఇదే ప్యానెల్ పెట్టండి. ఇదే ఇప్పటికే ఒకటి మలయాదవ్ గారు ఇక్కడ ఒక పాయింట్, మలయాదవ్ గారు ఒక పాయింట్, ఇక్కడ కేసీఆర్ పైన ఇంకా ప్రజల్లో కోపం ఉందంటున్నారండి, నిజమే ఉందంటారా? ఆ పరిస్థితి ఉందా? కోపముందా, ద్వేషముందా, అక్కసుందా, ఎవరికి ఉంది అనే విషయాలన్నీ ఈ ఎన్నికలలో తెలిసిపోతాయి. రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారి మీద ఎంత అక్కసు ఉంది, వైఫల్యాలు ఏ రకంగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో, కాంగ్రెస్ అమలుగానే హామీలు ఇచ్చి అధికారంలో నెట్టుకురావడానికి 2 సంవత్సరాలు ఈ రోజు మొండి చేయి ఎట్లా చూపించింది, భస్మాసుర హస్తం ఎట్లయింది, అన్నిటికీ రేపు సాక్ష్యం ఈ ఎన్నిక. మొన్న కూడా అట్లే అన్నారులే, మీరు సర్పంచ్ ఎలక్షన్లు అట్లే అన్నారు, మన జూబ్లీస్ ఎలక్షన్ అట్లే అన్నారు. ఏం చెప్తారు చివరిగా? సర్పంచ్ ఎన్నికలల్లో మా స్థానాన్ని మేము నిలబెట్టుకున్నాం, గౌరవప్రదమైన స్థానం. ఎందుకు? అధికారం ఉన్న తర్వాత కూడా స్థానిక సంస్థల ఎన్నికలలో ఏ అధికార పార్టీకి కూడా ఈ పర్సంటేజ్ లో 65% ఆగిపోలే. ఏ అధికార పార్టీ ఉంటే అధికార పార్టీకి అనుకూలంగా 90 నుంచి 95% అనుకూలంగా ఉండే పరిస్థితి నుంచి ఇవాళ 60 నుంచి 65% వాళ్ళు ఆగిపోయారంటే, ప్రతిపక్షాల ఆల్రెడీ 40% ఎగవగలిరు అని అంటే లిటరల్లీ అది గవర్నమెంట్ ఫెయిల్యూర్. రైట్. ఒకటి ఇంకా మనం ఏం చేయాలి? వెంకరెడ్డి గారు ప్లీజ్, టైం లేదు మనకు. వేణు గారు ఫైనల్ గా మాట్లాడు. వేణు గారు, ఏంటి సంక్షేమ పథకాలు మీరు ఈ 2 ఏళ్ళు ఏమో అమలు చేయట్లేదు కాబట్టి ఈసారి ప్రజలు లాస్ట్ టైం సర్పంచ్ ఎలక్షన్లో గుర్తు లేకుండా ఆ రోజు బీఆర్ఎస్ ను ఒక స్థాయికి నిల్చోబెట్టారు. ఈ రోజు గుర్తు పైన కూడా అందరూ కారు పైన గుద్దుడ ఖాయం అనేది ఈ రోజు వీళ్ళు ప్రధానంగా ఒక కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. కేటీఆర్ గారు ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఫైనల్ గా చెప్పండి, సమయం లేదు. ఓకే, సర్పంచ్ ఎన్నికల్లో వాళ్ళు ఎంత సాధించింది ఏందనేది మనం అంత మీడియాలో చూసినాం, ఎవరికి ఎన్ని వచ్చినాయి తెలుసు. వాళ్ళు ఓకే వచ్చిందంటే సంతృప్తి పడి మాకు బాగానే వచ్చినాయంటే తప్పేం లేదు, వాళ్ళ రాజకీయ పార్టీకి మనం ఏమంటాం. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఏంటి అనే దాని మీద ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి 80% పైగానే డివిజన్లు, అన్ని కౌన్సిలర్లు డివిజన్ గెలుస్తాయి. 90% చైర్మన్ అని కూడా గెలుస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. చూద్దాం. ఓకే, రేపు ఇవన్నీ సంక్షేమ పథకాలన్నీ కూడా దాదాపుగా ప్రజలకు ఏదైతే రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇండ్లు, ఆర్టీసీ బస్సు, ఉచిత బస్సు ఇట్లాంటివి, పేదవాళ్ళకు ఇంకా 200 యూనిట్లకు సంబంధించి ఫ్రీ కరెంటు, ఇట్లాంటివన్నీ కూడా అమలు చేసుకుంటూ పోతుంది. కాకపోతే ఈ ప్రభుత్వం ఆర్భాటాలు హంగామా చేయట్లేదు, ఇది స్పష్టం. ఇవన్నీ ప్రజలకు తెలుసు అంటారు.
తెలుసు. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ అండి వెంకరెడ్డి గారికి, వేణుగోపాల్ రెడ్డి గారికి, విజయ్ గారికి, అదేవిధంగా మల్లయ్య గారికి. చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా, మొత్తానికి మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణలోని ఇంతకుముందు అన్నట్లు ఒక మంటలు అయితే పుట్టిస్తున్నాయి. ఈ మాటలు ఈ మున్సిపల్ ఎన్నికల ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా ఇటు హరీష్ రావు, కేటీఆర్ ఈ రకంగా మాట్లాడుతున్నారు. జాతిపిత ఎవరికి జాతిపిత అనేది ఈరోజు ముఖ్యమంత్రి క్వశ్చన్ చేస్తున్నారు. దోపిడీదారులు జాతిపిత ఎలా అవుతారని ఈ రకమైన కామెంట్ చేస్తున్నారు. చూద్దాం ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేస్తారు ఏంటి. ఇక వారం రోజుల్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రేపోతున్నాయి. మళ్ళీ ఆ ఫలితాలు తెలిసిపోతుంది నిజంగా ఈ 2 ఏళ్ల పాలనకు ఎన్ని మార్కులు వేస్తారో ఈ ప్రజలు అనేది చూడాల్సి ఉంటుంది. సో చూద్దాం ఏం జరుగుతుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు వారం చేత మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాడు 60 సామాన్యుడి ఆరప్రాణం.